వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడర్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన ప్రభు గారు. సార్తో మాట్లాడతాం ముఖ్యంగా సంచలనం సృష్టిస్తున్న అస్మితా పటేల్ కేసు గురించి. హాయ్ సార్. హాయ్ అండి. సార్, కొన్ని అంటే మార్కెట్లో కాస్త నెగిటివిటీ క్రియేట్ చేసే విధంగా తయారవుతుంటాయి కొన్ని స్టోరీస్ అనేవి. ఇప్పుడు అస్మితా పటేల్ కేసు అనేది కూడా అట్లానే మారింది. అసలు ఈ కేసు ఏంటి, దీని గురించి కాస్త ఎలాబొరేట్గా దీన్ని డీకోడ్ చేసి చెప్తారా? ఆప్షన్స్ వచ్చిన తర్వాత ఎక్కువ ఇదవుతుందండి, బాగా టెంప్ట్ అవుతున్నారు. తక్కువ మార్జిన్తో చేయొచ్చు, ఎక్కువ లాభాలు రావచ్చు, వచ్చేస్తాయి, రావచ్చు కాదు వచ్చేస్తాయి, మనం డబ్బులు పెట్టామంటే వచ్చేస్తాయి. అంటే లాస్ట్ మీకు ఈ అక్టోబర్ నుంచి మార్కెట్ పడకముందు దాదాపుగా 1.5 year నుంచి 19,000 నుంచి 26,277 మా ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు, కొత్త నీరు వచ్చినప్పుడు వాళ్ళకి డౌన్ఫాల్ అనేది తెలీదు. ఏది కొన్నా డబ్బులు వచ్చినాయి, డౌన్ఫాల్ అనేది అసలు ఐడియానే లేదు. ఎందుకంటే 2001 కానీ 8 కానీ 11 కానీ ఇట్లాంటి డౌన్ఫాల్స్ అసలు చూడలేదు. సో ఇట్లాంటివి చూసి అతలాకుతం అయిపోతున్నారు. ఇట్లా ఆప్షన్స్ మీద ఎక్కువ టెంప్ట్ చేస్తున్నారు. సెబీ కూడా రిస్ట్రిక్షన్స్ కూడా బాగా ఎక్కువ తెస్తుంది. ఏంటంటే ఎందుకు హార్డ్ అండ్ మనీ పోగొట్టుకుంటారు? దట్టు హైదరాబాద్ పీపుల్ ఆర్ లూజింగ్ మోర్ మనీ. దాదాపుగా 99% పీపుల్ ఆర్ లూజింగ్ మనీ, ఓన్లీ 1% ఆర్ మేకింగ్ మనీ. మనం ఆ 1%లో ఉంటామా? ఎందుకంటే ఈరోజు 500 వస్తాయి, ఇంకో రోజు 1000 వస్తాయి, తర్వాత 3000 పోతాయి. క్యాపిటల్ ఎరోజన్ అవుతుంది. ఎందుకంటే ఆప్షన్స్లో ఎంత రిస్క్ ఉందంటే అంత ఏమవుతుందో చెప్పలేం కదా. సో ఇట్లాంటివి టచ్ చేయకుండా ఉంటేనే బెస్ట్ అనే ఉద్దేశం. కానీ ఇప్పుడు ఎక్కువ మంది ఏంటంటే ఆప్షన్స్లో మేము ఇచ్చేపిస్తాం. ఎగ్జాంపుల్ అస్మితా పటేల్. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి మార్కెట్ మీద ఆప్షన్స్లో మేము అంటే షీ వుల్ఫ్ అని, లేకపోతే ఆప్షన్స్ కింగ్ అని, ఆప్షన్స్ క్వీన్ అని ఇద్దరు కలిసి ఎక్కువ మందిని టెంప్ట్ చేసి ఎక్కువ మందికి నష్టపోయేటట్టు చేశారు. సో సెబీ కూడా ఒక మంచి పని చేసింది. ఎవరి దగ్గర అయితే మీరు డబ్బులు తీసుకున్నారో టోటల్ అమౌంట్ వెనక్కి ఇచ్చేయమని చెప్పింది. అది ముందు ఫస్ట్ చేయాలండి. ఇప్పుడు దాకా చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎంత స్కామ్ సార్? దాదాపు 104 కోట్లు. దాంట్లో 53,000 ఫైన్ వేసింది వాళ్ళకి. ఇది కాకుండా అస్మితా పటేల్ చేసిన 104 కోట్ల స్కామ్ లో 53 crores ఫైన్ వేశారు. సో డెఫినెట్గా ఇట్లాంటివి ఏంటంటే ఫ్యూచర్లో ఎప్పుడు ఆప్షన్స్ చేయకుండా ఉండటానికి, అంటే ఎవరైనా ఎక్స్పర్ట్ పెట్టుకొని దాని ప్రకారం కొంతవరకు, సపోజ్ మన మార్కెట్లో ఒక 1,00,000 రూపాయలు 50,000 సంపాదించినప్పుడు నాకు 5,000 పోయినా పర్వాలేదు, 10,000 పోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు దెన్ యూ కెన్ ప్లే ద గేమ్. అక్కడ రిస్క్ తీసుకోవచ్చు. ఏది నేను తీసుకోవాలనుకుంటే, టేస్ట్ ఉంటే, ఏది ఫన్ గేమ్ ఉంటే, నేను ఇంట్రాడే నాకు చేయాలనుకుంటే, అది లిమిట్ దాటామో ఇక మన చేతిలో ఉండదు. సో ప్యాకాట్ లాగే. సో ఇంట్రాడే మటుకు ప్యాకాటే. ఇన్వెస్ట్మెంట్ అనేది 100% ఇట్స్ నాట్ ఏ ప్లే కార్డ్స్. ఇది గ్యారంటీ. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఉంటే మంచి ఇది వస్తాయి. వీళ్ళు ట్రైనింగ్ అని ఎక్కువ మందికి ఇది చేస్తాము, ఆప్షన్స్లో మేము ట్రైనింగ్ ఇస్తాము, మీకు అంత తెప్పిస్తాం ఇంత తెప్పిస్తాం అని విపరీతంగా ప్రామిసులు చేసి, ఎందుకంటే ఇలాంటివి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. లాస్ట్ మీకు అబ్జర్వ్ చేశారో లేదో, వైజాగ్లో మీరు లాస్ట్ టైం కమోడిటీస్ 1 lakh వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకొని 5,000 నెలకి ఇస్తామని చెప్పి ఇచ్చేశారు. అది ఎప్పుడైతే 40,000 నుంచి 1,00,000 రూపాయలకి పోతుందో దాదాపుగా ఎవ్రీ మంత్ ఇచ్చారు. పడేటప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు డబ్బులు ఇవ్వలేక. ఇప్పుడు అలా ఎవరైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారనే దానికి ఎందుకు వెళ్ళాలా? ఇట్లాంటివి ఇప్పుడు మన హార్డ్ అండ్ మనీ పోకూడదు. పిల్లలకి రేపొద్దున పిల్లలకి క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి, వాళ్ళ చదువులు బాగుండాలి, వాళ్ళ మ్యారేజ్కి వాళ్ళ అవసరాలు తీరాలి. మన అవసరాలు తీరాలంటే మన సేఫ్టీ లైఫ్ స్పాన్ 60 to 90 అయింది విత్ ఎయిల్మెంట్స్. ఆ లాస్ట్ లెగ్ కూడా రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మంచిగా ఉండాలి. అదే లెవెల్ మెయింటైన్ చేయాలంటే ప్లానింగ్ ఉండాలి కదా. 100% ఇట్లాంటివి ఉంటే, ఇలాంటివి టచ్ చేయకుండా ఉంటే బెస్ట్. ఆప్షన్స్ చేసామా 100 ఆప్షన్స్ ఉంటాయి, 100 ఆప్షన్స్లో మొత్తం క్యాపిటల్ ఎరోజన్ అవుతుంది. ఫ్యూచర్స్ టచ్ చేసామా అసలు ఫ్యూచరే ఉండదు. సో ఇట్లాంటివన్నీ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూస్తేనే బెస్ట్. సెబీ కూడా కంటిన్యూస్గా చెప్తూనే ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న కిటుకుందండి. సెబీ చెప్పడానికి చెప్తోంది, కొత్త ఆప్షన్స్ మళ్ళీ తీసుకొస్తుంది. వన్ సైడ్ నుంచి ఏమో టెంప్ట్ చేస్తున్నారు, ఒక సైడ్ నుంచి ఏమో వద్దంటున్నారు. అసలు ఆప్షన్స్ మంత్లీ ఆప్షన్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ
చాలు ఇంకేమొద్దు. అంతకుముందు చాలా ఉండేవి కదా, అవన్నీ కొంచెం ఆపారు. ఇంకా కొంచెం రిస్ట్రిక్షన్ తెచ్చి ఎక్కువ ఇదవ్వకుండా ఇట్లాంటి వాళ్ళు బయటకు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం మీకు అంత తెప్పిస్తాం అని చెప్పి ఎక్కువ ఇట్లాంటి వాళ్ళు రాకుండా ఉండాలంటే సెబీ ఇంకా కొంచెం ఎక్కువ ప్రికాషన్స్ వచ్చి జనాలు సొమ్ము పోకుండా మార్కెట్లో ఇదవ్వాలంటే మంచి ఇంకా రిస్ట్రిక్షన్స్ రావాలి. ఇట్లాంటి పనిష్మెంట్స్ కూడా ఎక్కువ చేయాలండి. ఎందుకంటే ఎక్కువ వాళ్ళ కష్టంతో వచ్చిన సొమ్ము అది, ఆ అమౌంట్ పోకుండా ఉండాలంటే ఇట్లాంటివన్నీ రిస్ట్రిక్ట్ చేస్తే మంచిదని ఉద్దేశం. ట్రూ సార్. అండ్ ముఖ్యంగా ఈ అష్మితా పటేల్ ఈ కేసులో చూసుకున్నట్లయితే వీళ్ళు హెవీ అంటే మార్కెటింగ్ చేసుకున్నారని చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. అంటే ముఖ్యంగా ట్రేడింగ్ అనేదాన్ని జనాలకు తీసుకెళ్ళడానికి, ట్రేడింగ్లో ఇంత ప్రాఫిట్స్ ఉండదని చెప్పడానికి కూడా ఆ లెక్కలైతే రియల్గా కనిపించాయి అనేది అందరి పాయింట్. మరి అలా కనిపించినప్పుడు మార్కెట్ పడుతుంది అనేది కూడా రియాలిటీయే కదా, ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? అంటే ఒకసారి హ్యూమన్ టెండెన్సీ, హ్యూమన్ సైకాలజీ అది. అంటే మార్కెట్ పెడుతున్నప్పుడు కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు, మార్కెట్ మళ్ళీ రివర్స్ అయినప్పుడు పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు, లేకపోతే కాల్ షార్ట్ చేసుకోవచ్చు, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఎందుకంటే ఎండ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ ఎవరు చెప్పలేరండి. ఇక్కడి నుంచి మనం ఎంటర్ అవ్వాలి, లేకపోతే అక్కడి నుంచి మనం ఎగ్జిట్ అవ్వాలి ఆప్షన్స్లో అనేది చాలా కష్టం, విపరీతం. ఆ టెన్షన్స్ కూడా ఇప్పుడు ఏదో 5,000 10,000 రిస్క్ అంటే ఇట్స్ ఓకే. కొంతమంది లక్షలతో ఇది చేస్తారు, లాట్స్ కూడా ఎక్కువ చేస్తారు. దానివల్లే ఆ మెంటల్ టెన్షన్, హెల్త్ కూడా ఖరాబ్ అవుద్ది. అట్లాంటివి కాకుండా ఉండాలంటే డెఫినెట్గా టచ్ చేయకపోవటమే బెస్ట్. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే 6 కంపెనీస్ కోట్ చేసి 6 కంపెనీ నుంచి ఒకే కంపెనీ నుంచి కాకుండా డిఫరెంట్ వాటిలో నుంచి చేసి ఎక్కువ మందిని టెంప్ట్ చేసి ఎక్కువ మంది లాస్ చేశారనే ఉద్దేశం సెబీకి కంప్లైంట్ వెళ్ళింది. అందుకే వాళ్ళని ఫుల్గా పనిష్మెంట్ చేశారనే ఉద్దేశం. సో ఈ 6 కంపెనీలన్నీ బ్లాక్ చేశారు. ఫ్యూచర్లో కూడా ఎవరైనా సరే ఆప్షన్స్లో మేము ఇంత తెప్పిస్తాం అంత తెప్పిస్తాం అన్నప్పుడు అటు సైడ్ చూడకుండా, యూట్యూబ్ ఛానల్లో చాలా వస్తుంటాయి, మీ హార్డ్ అండ్ మనీ ఇన్వెస్ట్మెంట్ చేయండి, ట్రేడ్ చేయబాకండి. ఎందుకు ట్రేడ్ చేయాలా? సెబీ చెప్తుంది కదా చెయ్యొద్దు మర్రు అని చెప్తున్నప్పుడు వాళ్ళు ఎన్ని ఆప్షన్స్ పెట్టినా మనం టచ్ చేయకుండా ఉంటే వాళ్ళు కొత్త ఆప్షన్స్ తెస్తారా? తయారు కదా. మనం ఎప్పుడైతే టెస్ట్ చేస్తున్నామో వాళ్ళు ఆటోమేటిక్గా ఇంకా ఇది చేస్తారు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఎన్ఎస్సి కూడా కంపెనీ కదా, అది కూడా ఎస్టీటీ కానీ ట్యాక్స్లని రావాలి కదా. రావాలనుకున్నప్పుడు జనాలు ఎలా ఆలోచిస్తున్నారో దాని ప్రకారం ముందుంటారు కాబట్టి వాళ్ళది తప్పు లేదనుకోవచ్చు ఒక రకంగా. మన మైండ్ సెట్ మార్చుకుంటే బెస్ట్. మార్కెట్ని ఏ యాంగిల్లో చూడాలి, ఏ యాంగిల్లో చూడకూడదు అనేది మనం ముందు తెలుసుకుంటే బెస్ట్ అండి. 100% సేఫ్గా ఉంటాం. ట్రూ సార్. అండ్ తప్పకుండా మీ సొంత తెలివితేటలు ఉపయోగించే ముందు ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం కూడా చాలా నెసరీ అని చెప్పేసి ఇలాంటి విషయాలు తెలుస్తూ ఉంటుందండి. సోషల్ మీడియాలో చూసో లేకపోతే యాడ్స్ చూసో పెట్టేదానికంటే కూడా ఒక సర్టిఫైడ్ పీపుల్ని కానీ లేదంటే సీనియర్ స్టాక్ పర్సన్స్ని కానీ రీచ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి మీరు డెసిషన్ తీసుకునే ముందు కూడా మరొక్కసారి ఆలోచించి జాగ్రత్తగా ఏదైనా చేసే ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు ఎప్పటికైనా కాస్త సేఫ్టీగా ఉంటుంది. అంతే తప్ప అన్నెసరీగా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం నష్టపోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. సో ముఖ్యంగా ట్రేడింగ్ అయితే దూరంగా ఉండమనేది సలహాలు సెబీ పరంగా కూడా. అంటే మార్కెట్ బాగుండున్నప్పుడు ట్రేడింగ్ కొంచెం దూరంగా ఉంటేనే బెస్ట్. అది కూడా లిమిటెడ్ ట్రేడ్ రిస్క్ తీసుకోవాలి. టాలరెన్స్ మనకి ఎంత ఉంది, రిస్క్ టాలరెన్స్ ఎంత ఉందో చూసుకుంటే దాన్ని ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు డిసైడ్ అవ్వాలి. నేను ఇంతవరకు అయితే భరించగలను, ఇంతకు మించి నేను ఎక్కువ రిస్క్ తీసుకోను అనుకున్నప్పుడు అంతవరకు ప్లే చేయొచ్చు, బట్ అంతకు మించి చేయకూడదని నా ఉద్దేశం. ట్రూ సార్. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. మీకు ఏ డౌట్ ఉన్నా సార్ని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.